నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్. ఆయనే జీవన్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా, వివాద రహితుడిగా పేరున్న జీవన్ రెడ్డి ఇప్పుడు తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. దశాబ్ద కాలం పాటు, దశాబ్దాల కాలం పాటు, దశాబ్దం కాదు, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ జెండాను మోసిన ఒక సీనియర్ నేత ఈరోజు తన సొంత పార్టీలోనే పరాయివాడైపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి జీవన్ రెడ్డిని పార్టీకి దూరం చేసింది. జగిత్యాల రాజకీయం కీలక మలుపు తిరిగింది. సంజయ్ కుమార్ రాకతో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందరూ అనుకున్నట్టుగానే జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు. ఆయన రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తున్నారు? కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారా? జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన ఎదుర్కొంటున్న తాజా సంక్షోభం గురించి ఇవాల్టి మన టాప్ స్టోరీలో చూద్దాం. జీవన్ రెడ్డి అంటే కేవలం ఒక నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకమైన పిల్లర్. 2018లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పిసిసి పదవి కోసం ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు సవాల్ విసిరి తన మంత్రి పదవిని కూడా వదులుకున్న తెగింపు ఆయనది. నైతికతకు మారుపేరుగా నిలిచిన జీవన్ రెడ్డికి గత 3 ఏళ్లుగా పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు. 2023 ఎన్నికల్లో ఓటమి ఆయన గ్రాఫ్ను తగ్గించేలా చేసింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మండలిలో పార్టీ గొంతుకను బలంగా వినిపించిన ఆయనకు పదవీకాలం ముగిశాక కనీసం రెండోసారి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ పార్టీ అక్కడ కూడా ఆయనకు మొండి చేయి చూపించింది. ఒక సీనియర్ నేతను ఇంతలా విస్మరించడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. అసలు రేవంత్ రెడ్డికి ఈయనకి మధ్యన వివాదం ఎక్కడ మొదలైంది అనంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. రాజకీయం అంటేనే ఒక విచిత్రం లాంటిది. నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ అనూహ్యంగా ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి నుంచే అసలు చిచ్చు మొదలైంది. ఓవైపు ఓడిపోయినా సరే పార్టీని నమ్ముకుని కేడర్ను కాపాడుకుంటూ వచ్చారు జీవన్ రెడ్డి. మరోవైపు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం అధికార కాంగ్రెస్లో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో కొత్తగా వచ్చిన సంజయ్ కుమార్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఒక వరలో 2 కత్తులు ఎమడవు అనే సామెత జగిత్యాలలో స్పష్టంగా నిజమైంది. ఈ విభేదాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయా? కాదు కాదు, మున్సిపల్ ఎన్నికల సాక్షిగా వీధికెక్కాయి. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో సంజయ్ వర్గానికి బీఫామ్స్ ఇవ్వడం జీవన్ రెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇక గత్యంతరం లేక తన వర్గం అభ్యర్థులను స్వతంత్రంగా బరిలోకి దింపారు జీవన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గం నుంచి 14 మంది, అటు సంజయ్ వర్గం నుంచి 20 మంది గెలిచారు. ఇద్దరు కలిస్తేనే అక్కడ మున్సిపల్ పీఠం దక్కుతుంది. కానీ పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో హైకమాండ్ సంజయ్ వర్గానికి ఓటేసింది. దశాబ్దాల కాలం పాటు పార్టీ కోసం రక్తం ధారపోసిన నాయకుడి కంటే నిన్నగాక మొన్న పార్టీ మారి వచ్చిన వారికే విలువ ఇస్తారా అని జీవన్ రెడ్డి బాహాటంగానే ప్రశ్నించారు. టీపీసీసీ గత కొంతకాలంగా ఎన్ని బుజ్జగింపులు చేపట్టినా జీవన్ రెడ్డి ఏ మాత్రం మెత్తబడలేదు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీలు వస్తున్నా పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదు అన్నదే జీవన్ రెడ్డి ప్రధాన ఆవేదన. ఇదే సమయంలో ఆయనకు రాజ్యసభ ఇస్తారు అనే ప్రచారం కొంత జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి కూడా జీవన్ రెడ్డికి అన్యాయం జరుగుతోంది అని ఢిల్లీ వెళ్ళి మరి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా వివరించారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడమే న్యాయము అనంటూ జీవన్ రెడ్డి గురించి కాంగ్రెస్ పెద్దల దగ్గర మొత్తుకున్నారు జగ్గారెడ్డి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం జీవన్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుకున్నారు అనేది తెలుస్తోంది. ఇవాళ చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. రేవంత్ రెడ్డి తన వర్గానికి రాజ్యసభ సీట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి మరింత మనస్తాపానికి గురయ్యారు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? తనని ఈ రకంగా పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన భావించారు. తనకు రావాల్సిన కనీస గౌరవం దక్కకపోవడమే కాకుండా తన ఉనికినే దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను పూర్తిగా పక్కన పెట్టేశారు అని పూర్తిగా భావించిన తర్వాత జీవన్ రెడ్డి
ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా రక్తం ధారపోసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో జీవన్ రెడ్డి కంటతడి కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత జీవన్ రెడ్డి ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం అందరిలో కనిపిస్తోంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆయన కోసం ఒక రెడ్ కార్పెట్ పరుస్తోంది. జగిత్యాలలో సంజయ్ కుమార్ను దెబ్బతీయాలి అని అంటే జీవన్ రెడ్డి లాంటి బలమైన ఇమేజ్ ఉన్న నేత అవసరం గులాబీ పార్టీకి ఇప్పుడు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో జీవన్ రెడ్డి భేటీ అయినట్లుగా సమాచారం. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాదు, ఆయన చేరిక సాదాసీదాగా ఉండకూడదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. స్వయంగా కేసీఆర్ హాజరై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. తనను అవమానించిన పార్టీని వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు జీవన్ రెడ్డి. మనం అనుకుంటూ ఉంటాం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని. కానీ నైతికత అనేది ఇక్కడ జీవన్ రెడ్డి మార్క్ రాజకీయం. అటువంటి నాయకుడు ఒక పార్టీని మారడం అనేది కాంగ్రెస్కు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న జీవన్ రెడ్డి వంటి సీనియర్ లీడర్ని ఇంత దారుణంగా పార్టీ నుంచి బయటికి పంపడం నిజంగా బాధాకరమే. ఏదేమైనా సరే జీవన్ రెడ్డి నిర్ణయం అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. ఆ అజాత శత్రువు కారెక్కుతారా లేక స్వతంత్రంగా తన సత్తా చాటుతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇది వాటి మన టాప్ స్టోరీ.